ప్రేమగల దేవ, జాలిగల దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి ఉదయం మొదలుకొని రాత్రి కాల సమయం వరకు తండ్రి మమ్మల్ని అందరినీ నీ రెక్కల కింద భద్రపరుచుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ఈ రాత్రి కాల సమయం అందు ప్రభువా నీ పాదముల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాము తండ్రి, మొరపెట్టుచున్నామయ్యా. అయ్యా మరి ఉదయం నుండి తండ్రి మా పనులలో తోడుగా ఉండి, మా ప్రయాణాలలో తోడుగా ఉండి యేసయ్యా ఈ సాయంకాల సమయం అందు తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థన చేయుటకు తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు నాయన, నీకు మొరపెట్టుటకు ప్రభువా నీవిచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా ఈ సమయం అందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే అయ్యా తమ భర్తలు తాగి ఇంటికి వస్తారని భయపడుతున్నారు తండ్రి, తాగుబోతు భర్తల కొరకు ప్రార్థిస్తున్నారు, ఉద్యోగం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి, అయ్యా సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నారు ప్రభువా, కుటుంబ సమస్యల చేత బాధపడే వారి కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. నాయన మీరే వారందరినీ ప్రభువా వారి జీవితంలో నీ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నాము తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి నాయన అయ్యా ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్నారు, పనులు కావడం లేదని బాధపడుతున్నారు, ఇండ్లు ఆగిపోయాయి అని బాధపడుతున్నారు, వ్యాపారంలో నష్టపోతున్నామని బాధపడుతున్నారు తండ్రి. నాయన భర్త మారడం లేదని, పిల్లలు మారడం లేదని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం లేదని, అప్పుల సమస్యల నుండి విడుదల పొందుకోలేకపోతున్నామని తండ్రి ఎంతమంది బిడ్డలైతే నాయన నలిగిపోతున్నారు తండ్రి, బాధపడుతున్నారు ప్రభువా. మీరే వారిని అందరినీ ప్రభువా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నానయ్యా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేతునని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. యేసయ్యా మరి నీ పాదముల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాము నాయన, నువ్వు సహాయం చేస్తావని ప్రభువా, మమ్మల్ని విడిపిస్తావని, మమ్మల్ని ఆదరిస్తావని తండ్రి, మా జీవితంలో కార్యం జరిగిస్తావని ప్రభువా నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన, మొరపెట్టుచున్నాము తండ్రి. మా మనవులు ఆలకించండి అయ్యా, మా మనవులు ఆలకించండి తండ్రి, నీ పాదములకై స్తోత్రములు నాయన. ఉద్యోగం లేక బాధపడే వారికి ఉద్యోగ దీవెన దయచే తండ్రి, సంతానం లేని వారికి అయ్యా వారి గర్భాలను తెరవండి ప్రభువా నాయన. యేసయ్యా మరి తండ్రి యేసయ్యా నీ పాదములకై స్తోత్రములు నాయన. ఇండ్లు లేక బాధపడుతున్నటువంటి వారికి సొంత ఇండ్లను దయచేయండి అయ్యా. అయ్యా మరి ఎంతమంది అయితే జ్ఞానం లేక చదవలేకపోతున్నామని తండ్రి బాధపడుతున్నారో యేసయ్యా వారికి జ్ఞానమును సమృద్ధిగా దయచేయమని వేడుకొనుచున్నాము నాయన. ఎంతమంది అయితే ప్రభువా అంగవైకల్యం చేత బాధపడుతున్నారు, పోలియో చేత బాధపడుతున్నారు నాయన, యేసయ్యా వారి పోలియో నుంచి ప్రభువా మీరు విడిపించండి. ప్రభుత్వం వారు అయ్యా మరి వారికి సహాయం చేయుటకు, ఉపాధి కల్పించుటకు ప్రభువా నీ మార్గమును తెరవమని వేడుకొనుచున్నాము తండ్రి, నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా పెన్షన్స్ రావట్లేదని బాధపడుతున్నారో తండ్రి, అయ్యా మరి వారికి పెన్షన్లు వచ్చేటకు సహాయం చేయండి. ఎంతమంది అయితే అయ్యా మరి వారి కుటుంబ సభ్యులు హాస్పిటల్లో ఉన్నారని, అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారని దేవా మరి ప్రార్థిస్తున్నారు తండ్రి. నాయన వారి మనవులను మీరు ఆలకించి తండ్రి, వారి ప్రార్థనను ప్రభువా మీరు ఆలకించి తండ్రి నీ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా వారి కుటుంబ సభ్యులను ప్రభువా మీరు అయ్యా స్వస్థపరచండి తండ్రి. హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని అయ్యా మరి వారు డిశ్చార్జ్ అవుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి, నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా ఈ సమయం అందు ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా మరి తండ్రి ప్రభువా అయ్యా వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి ప్రభువా, అప్పుల సమస్యలను బట్టి నాయన కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదని బాధపడుతున్నారు తండ్రి. అయ్యా మరి కుటుంబ భారాన్ని నేను ఏ విధంగా నడిపించాలని, కుటుంబాన్ని ఏ విధంగా అయ్యా ముందుకు తీసుకొని పోవాలని బాధపడుతున్నారు తండ్రి. అయ్యా నేను పిల్లలను చదివించలేకపోతున్నాను, ఇంట్లోకి వెళ్ళదీయలేకపోతున్నాను, చిల్లరకి ఇబ్బంది అవుతున్నది అని ఎంతమంది స్త్రీలైతే ప్రభువా మరి బాధపడుతున్నారు నాయన. ఆ కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి, నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నీ సహాయము దయచేయండి ప్రభువా, నీ సహాయము దయచేయండి ప్రభువా. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఎంతమంది అయితే ప్రభువా పనులు దొరకక బాధపడుతున్నారు తండ్రి, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారు ప్రభువా, మీరే వారిని అందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. యేసయ్యా నీ సహాయం దయచే ప్రభువా, నీ సహాయం దయచే ప్రభువా. ఈ రాత్రికాల సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే
పీడకలల చేత దుష్ట కళల చేత బాధపడుతున్నారు తండ్రి. అయ్యా మేము పండుకోగానే మా మీదికి ఏదో శక్తి వచ్చి కూర్చున్నట్లు అనిపిస్తుందని, అయ్యా మేము నిద్రలో కలవరిస్తున్నామని, నిద్రలో మూత్రం పోసుకుంటున్నామని ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారు తండ్రి. నాయన వారిని అందరినీ అటువంటి బలహీనత నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదాలకే స్తోత్రములు నాయన. యేసయ్యా మరి వారందరినీ ప్రభువా భయపడకుండా తండ్రి మంచి నిద్రను వారికి దయచేయమని వేడుకొనిచున్నామయ్యా. మా దేశంలో సమాధానం లేదు నాయన, ప్రపంచ దేశాల మధ్య సమాధానం లేదు ప్రభువా. ఎక్కడ చూసిన అల్లర్లు, గొడవలు తండ్రి నాయన, మానభంగాలు, నరహత్యలు దేవా, మరి గ్యాంగు రేపులు ప్రభువా సమాజంలో తండ్రి. లోకములో అయ్యా లోకము బలాత్కారము చేత పాపము చేత నింపబడి ఉన్నది తండ్రి నాయన. మీరే విడిపించమని వేడుకొనిచున్నామయ్యా. మా దేశ నాయకులను, ప్రధానులను, అధికారులను ప్రభువా మీరు మార్చండి తండ్రి. అయ్యా మరి దేశంలో తండ్రి చెలరేగిపోతున్నటువంటి, పెరిగిపోతున్నటువంటి నాయన హత్యలను ప్రభువా, నరహత్యలను ప్రభువా, మానభంగాలను తండ్రి, గ్యాంగు రేపులను ప్రభువా అయ్యా మీరు నా తండ్రి వాటన్నిటి నుంచి ప్రజలను విడిపించమని వేడుకొనిచున్నాము నాయన. యేసయ్యా నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువాను సమస్తమును చేయగల దేవుడో తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. ఎవరైతే తండ్రి అటువంటి సమస్యల చేత, బాధల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత నా తండ్రి నలిగిపోతున్నారు నాయన, విడిపించండి అయ్యా, విడిపించండి అయ్యా, విడిపించండి ప్రభువా. అయ్యా ఈ రోగం నుంచి మేము స్వస్థత పొందుకోలేమా అని బాధపడుతున్నారో తండ్రి, వారిని ఆ రోగం నుంచి మీరు విడిపించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే భార్య భర్తలు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారో తండ్రి, అయ్యా మరి వారి విడాకులు తీసుకోకుండా సమాధానపడి ఒకరికి ఒకరు లోబడుతూ జీవించే మనసు వారికి దయచేయండి. ఎంతమంది చిన్నపిల్లలు గుండె జబ్బుల చేత బాధపడుతున్నారో, పోలియో చేత బాధపడుతున్నారో తండ్రి, వైరల్ ఫీవర్ చేత బాధపడుతున్నారో ప్రభువా మీరెవరిని అందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా ప్రతి బిడ్డను ప్రభువా ఈ సమయమందు నీ పాదముల దగ్గర పెడుతున్నాను నాయన. రక్షించండి అయ్యా, రక్షించండి ప్రభువా. యేసయ్యా నీ కాపుదల ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రభువా, విదేశాలకు వెళ్తున్నారో నాయన, అయ్యా మరి వారి విదేశీ ప్రయాణంలో క్షేమమును దయచేయండి తండ్రి. అయ్యా మరి ఎక్కడైతే వరదలు వచ్చి ప్రభువా అయ్యా మరి తండ్రి బీభత్సము జరుగుతుందో నాయన, ఇండ్లు కొట్టుకుపోతున్నాయో, పశువులు కొట్టుకొని పోతున్నాయో తండ్రి, అయ్యా మరి వరదలకు తండ్రి జనాలు తట్టుకోలేకపోతున్నారు తండ్రి. అయ్యా ప్రాంతాలను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నామయ్యా. అయ్యా మరి తండ్రి అస్సాం కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అస్సాంలో భయంకరమైనటువంటి వరద బీభత్సము తండ్రి నాయన. మనుషులు అయ్యా మరి తండ్రి ఆ యొక్క వరద బీభత్సానికి తట్టుకోలేకపోతున్నారు ప్రభువా. అయ్యా మరి ఆస్తి నష్టము, మనుషులు నష్టము తండ్రి, జంతువులు చనిపోతున్నాయి. అయ్యా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా నువ్వు నోబహుతో నిబంధన చేసినటువంటి దేవుడవు తండ్రి. మనుషుల పాపములను బట్టి ఇక నువ్వు భూమిని శపించాను అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అటువంటి భయంకరమైన విపత్తుల నుంచి ప్రభువా మమ్మల్ని విడిపించండి తండ్రి. యేసయ్యా నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా మరి తండ్రి భూకంపాలు రాకుండా సహాయం చేయండి అయ్యా. అయ్యా మరి తండ్రి ఇసుక తుఫాను, మంచు తుఫాను పడకుండా సహాయం చేయండి తండ్రి నాయన. నీ పాదములకై స్తోత్రములు తండ్రి. వడగండ్ల వాన కురవకుండా అయ్యా మరి తండ్రి సముద్రంలో లావా ప్రవహించకుండా ప్రభువా ప్రకృతి వైపరీత్యాల నుండి తండ్రి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సంవత్సరము వర్షాలు లేవు నాయన, మరి వర్షాలు పడుటకు సహాయం చేయండి తండ్రి. కరువు నుంచి విడిపించండి అయ్యా, భయంకరమైన కరువు నుండి విడిపించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. విడిపించండి అయ్యా, విడిపించండి అయ్యా నాయన. నీ పాదాలకై స్తోత్రములు తండ్రి. మనుషులు అయ్యా మరి బ్రతకలేకపోతున్నారు ప్రభువా నాయన. నీకు స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు విడిపించి ప్రభువా నీ కృపలో భద్రపరచుకోమని వేడుకొనిచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు చేసినటువంటి ప్రతి ప్రార్థనలు మీ పాద సన్నిధికి చేర్చుకో నాయన. ఈ రాత్రి కాల సమయమందు ఎంతమంది బిడ్డలైతే ప్రభువా కుటుంబ ఆరాధన చేసుకుంటున్నారో తండ్రి, వారందరినీ ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నిద్రిస్తున్నటువంటి ప్రతి బిడ్డ పడక చుట్టూ ప్రభువా నీ కాపుదల దయచేయండి
దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. పీడకలలు దుష్టకలలు పడకుండా సహాయం చేయండి. మంచి నిద్రను వారికి అనుగ్రహించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మరి తన సమయమందు మా ప్రార్థన మనవులు మీరు ఆలకించి అయ్యా మరి అడిగినవన్నీ దయచేసినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మా యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగూ నెరవేరును గాక. మాకు కావలసిన దిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థలు మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్మ శోధనలోనికి తేనీక దుష్టు నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీదై ఉన్నది తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం. అపవాది శక్తులకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.